హలో గాయ్స్. సో ఈరోజు యూస్ఫుల్ వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చాను. సో మట్టి పాత్రలు తీసుకున్నాను. ఇందులో టిప్స్ 5 ఉంటాయి. ఆ టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే సీజనింగ్ అండి. సీజనింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సీజనింగ్ చేస్తేనే మనం కుక్ చేసేటప్పుడు ఆ పాట్ అనేది పగలకుండా ఉంటుంది. ఓకేనా. సో నేను ఇక్కడ 2 తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే స్టెప్ 2 రైస్ వాటర్ ఉంటాయి కదా. ఆ రైస్ వాటర్ మనం ఎన్ని తీసుకున్నామో అన్ని వాటర్లలో పోసుకొని అవి ఒక పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి. సో ఓకేనా. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి గైస్, ఎందుకంటే పాట్ పగిలే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా నేను చూపించే విధంగా ఫోమ్ వస్తే చాలు. ఓకేనా. ఫోమ్ వచ్చినాక అది ఎంపటే కడగొద్దండి. అది చల్లారిన తర్వాత వాటర్ అంతా పాటుకు పట్టిన తర్వాత పరవేయాలి. స్టెప్ 3 సాల్ట్. మన స్క్రబ్బర్ కాకుండా కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాంతో క్లీన్ ఎక్కువ ప్రెస్ చేయకుండా రుద్దండి. ఓకేనా. మంచిగా క్లీన్ చేసిన తర్వాత అది ఎండకన్నా లేకపోతే పొడి క్లాత్ తోటన్నా దూసి రూమ్ టెంపరేచర్లో అయినా పెట్టవచ్చు. టిప్ 4 మంచిగా ఓవర్ నైట్ ఆయిల్ దానికి మొత్తం స్ప్రెడ్ చేసి ఓవర్ నైట్ వదిలేయండి. ఓకేనా. ఓవర్ నైట్ వదిలేయండి మొత్తం బురదగా పూసేయండి ఆయిల్. ఓకేనా. మీకు ఉన్నంత పూసేయండి. పూసేసి మీరు ఎన్ని తీసుకుంటే అన్ని వాటికి పూసేసి అక్కడ ఓవర్ నైట్ వదిలేయండి. సో నేను రెండు తీసుకున్నాను కాబట్టి రెండింటికి పూసేసి సో నేను ఓవర్ నైట్ అయితే వదిలేసాను. ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మనం కుక్ చేసుకుంటాం కదా. నెక్స్ట్ టిప్ 5, మనం నెక్స్ట్ డే కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ పోసినప్పుడు ఆయిల్ హీట్ ఎక్క ముందుకే మనం ఆనియన్స్ అయినా ఏదైనా వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. నచ్చితే లైక్ చేయండి.